ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సింగర్ మంగ్లీ మరోసారి వివాద ఫ్రేమ్ లోకి వచ్చారు. సాంగ్ కాదు, ఏకంగా 200 కోట్ల స్కామ్ లో మంగ్లీ పేరు మారుమోగుతోంది. నోట్ల కట్టలు వీడియో సోషల్ మీడియాలో గిరగిరా తిరుగుతోంది. అధిక వడ్డీ ఆశతో పెద్ద దగానే నడిచింది. బ్రదర్ ఆఫ్ మంగ్లీ అండ్ టీమ్ 100 మందిని మోసం చేశారని కేసు ఫైల్ అయింది. అయితే నోట్ల వీడియోకి మంగ్లీకి లింక్ ఉందా? అధిక వడ్డీ పేరిట మస్కా. మీరు పెట్టుబడి పెట్టండి, మీకు అధిక లాభాలు వస్తాయి. అధిక లాభాలు వచ్చేంత వరకు మీకు నార్మల్గా అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి ఏ క్యాష్ కా పీచే కమాల్ కిస్కా. అమావత్తు మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, మంగ్లీ తమ్ముడు శివ. అది సంగతి. ఇక ఇది లాయర్ సుబ్బారావు విడుదల చేసిన మనీ వీడియో. ఇందులో కనిపిస్తున్న వ్యక్తినే భరత్ చౌహాన్, ఇతర మంగ్లీ సోదరుడు శివ. మరికొందరు కలిసి అధిక వడ్డీ ఎరతో అధిక వడ్డీ డబుల్ రాబడి అనే కిటుకుతో కోట్లకు కోట్ల పెట్టుబడులు లాగారని మీడియా మీట్లో వీడియోలను ఆడియోలను విడుదల చేశారు లాయర్ సుబ్బారావు. అయితే 2 నెలల క్రితం నా దగ్గరికి మైక్రో ఫైనాన్స్లో మోసం చేశారని చెప్పేసి నా దగ్గరికి ఒక 30-40 మంది రావడం జరిగింది. లోతుగా విచారణ చేసినప్పుడు ఇందులో మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ హస్తం ఉందని తెలిసినప్పుడు వివరణ కోసం తనకి వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా ఫోన్ చేయడం జరిగింది. చేస్తే తను చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. నాకు బాగా తెలుసు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి డైరెక్ట్గానే బెదిరిస్తే అసలు నేను ఎందుకు ఫోన్ చేశాను, నువ్వెందుకు ఫోన్ చేసి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి దాన్ని అక్కడితో ఆపేసి నేను మీడియా సమావేశం పెట్టి మీడియా సమావేశంలో వీళ్ళు చేసిన ఫ్రాడ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోలు, తర్వాత ఆడియోలు, తర్వాత ఫోటోలు అన్ని కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. ఎంతమంది బాధితులు, ఎన్ని కోట్ల ఫ్రాడ్ జరిగింది? దాదాపుగా దీంట్లో నాకు తెలిసి నాతో మాట్లాడిన వాళ్ళు అయితే మాత్రం దాదాపుగా 150 నుంచి 200 కోట్ల ఫ్రాడ్ ఉంది. నా దగ్గరకు వచ్చిన బాధితులు మాత్రం 9.5 నుంచి 10.5 కోట్ల వరకు మోసపోయారు. అంటే ఈ నోట్ల కట్టలన్నీ లాభాల పేరిట వసూలు చేసిన పైసలేనా? అధిక వడ్డీ మాటలు నమ్మి బావిలో పడ్డ బక్రాలందరూ గుట్టను తలపించేలా పేర్చిన ఈ నోట్లతో షికారు చేశారా? సినిమాల్లో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారా? మనీ డైవర్షన్ ఎటు? డైరెక్షన్ ఎవరిది? ఈ వీడియోలో కనిపిస్తున్న క్యాష్ వెనుక అసలు కథ ఏంటి? మంగ్లీ పాత్ర ఏంటి? ఆమె డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేశారా? ఆమె బ్యాక్ ఎండ్ నుండి సపోర్ట్ చేసిందండి. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఉండు. తను ఏంటంటే గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు. రామావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్. రియల్ ఎస్టేట్ మీద, ఫ్లాట్ల మీద మేము దందాలు చేస్తున్నాం. వీటన్నిటి మీద ఇందులో మీరు పెట్టుబడి పెట్టండి, మీకు అధిక లాభాలు వస్తాయి. అధిక లాభాలు వచ్చేంత వరకు మీకు నార్మల్గా అధిక వడ్డీ ఇస్తా అని చెప్పేసి అందరినీ ఆశ పెట్టేసరికి నుండి చేస్తున్నారు ఇట్లా వాళ్ళు. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఇచ్చారా? ఇంట్రెస్ట్, హై రిటర్న్స్ ఇచ్చారా? 2 నెలలు 3 నెలలు అందరికీ ఇచ్చారు. దాంతో నమ్మి దాదాపు 100 మంది పెట్టుబడులు పెట్టేసరికి ఆ డబ్బులన్నీ తీసుకొని స్వాహా అయిపోయారు. డైరెక్ట్ గా ఎక్కడ మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ లేదు. మంగ్లీయే బ్యాక్ ఎండ్ నుండి నడిపించింది. డబ్బులు కూడా చాలా మంది క్లయింట్లు మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళి కోకాపేటలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఇచ్చారని బాధితులు కూడా అంతకుముందు మీడియా ఈ సమావేశంలో వాళ్ళందరినీ పెట్టి మాట్లాడించాం. వాళ్ళు చెప్పారు, మంగ్లీ ఇంటికి కూడా వెళ్ళారు, కొంతమంది మంగ్లీని కూడా కలిశారని కూడా చెప్పారు బాధితులు. దీనిపైన మంగ్లీ ఏం ఆన్సర్ ఇచ్చింది? అయితే నాకు ఆడెవడో సంబంధం లేదు సార్, నేను అడిగా. మరి దీంట్లో ఏంటంటే ఆడెవడో నాకు తెలియదు, ఆడెవడో సెల్ఫీ అడిగిండు, ఆడెవడో ప్రోగ్రామ్ రమ్మంటే ఇన్వైట్ చేస్తున్నాను అన్నారు. సో ఓకే, వాడెవడో మీకు తెలియదు కదా, మరి మీ పేరు చెప్పి దందా చేస్తాడు కదా, మరి వాడి మీద కేసు పెట్టడానికి ముందుకు రండి అంటే నేను కేసు పెట్టను అని అన్నారు. మరి మీ పేరు చెప్పి కోట్లల్లో దందా చేస్తున్నప్పుడు మరి మీరు కేసు పెట్టడానికి రండి, బాధితుల తరపున పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానంటే నేను కేసులు అలాంటివి ఏం పెట్టుకోను సార్ అని. దిల్ మాంగే మోర్ అన్నట్టుగా అధిక వడ్డీ ఆశ చూపి కోట్లకు దండుకున్నారా? వీడియోలు వెలుగులోకి వచ్చాక రాజీ కోసం రాయబేరాలతో పాటు బెదిరింపుల పర్వానికి క్లాప్ కొట్టిన వైనం కంప్లైంట్ దాకా వెళ్ళింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టించాం. కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ అయింది. ఏది కర్నూలులో ఎఫ్ఐఆర్ అయింది, పటాన్ చెరువులో ఎఫ్ఐఆర్ అయింది. కోర్టుకు వెళ్ళే క్రమంలోనే మంగ్లీ నన్ను వాళ్ళ అడ్వకేట్ ద్వారా సంప్రదించి కూర్చొని మాట్లాడదామని చెప్పి మాట వెనుకపోయేసరికి వాళ్ళ తమ్ముడితో వాళ్ళు బెదిరించారు. ఏమని బెదిరిస్తారు ఫైనల్ గా మిమ్మల్ని? అంటే డబ్బులు తీసుకోమని వాళ్ళ అడ్వకేట్ ద్వారా ఆఫర్ చేశారు. నేను తీసుకోను. వాళ్ళు ఏం చేశారంటే మరి మర్డర్ చేయించడం అంటే కష్టం, కానీ యాక్సిడెంట్ చేయించడం చాలా ఈజీ అని చెప్పేసి నన్ను యాక్సిడెంట్ చేసి చంపేస్తానని బెదిరించి. అంటే మంగ్లీ చాలా మంది పెద్ద రాజకీయ నాయకులతో ఫోన్లు చేపిస్తుంది. కేసులు వాపస్ తీసుకోండి, కేసుల్లో నుంచి నన్ను తీసేయండి. ఈ క్యాష్ వీడియోల వెనక అంత కథ ఉందా? ఇంత కమాల్గిరి ఎవరిది? బ్రదర్ ఆఫ్ మంగ్లీ అండ్ టీమ్ వసూళ్లకు పాల్పడితే మంగ్లీ ప్రమోషన్ చేశారన్నారు లాయర్ సుబ్బారావు. మొత్తానికి ఈ మనీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
మనీ వీడియోలపై మంగ్లీ మన్ కీ బాత్ తెరపైకి రానే వచ్చింది. నోట్ల కట్టలు చూపి తనను బద్నాం చేస్తున్నారని ఆరోపించారు మంగ్లీ. దుష్ప్రచారం చేస్తున్నారంటూ లాయర్ సుబ్బారావుపై నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ కూడా ఇచ్చానన్నారు. లింకు లేకపోతే జంకు ఎందుకని మంగ్లీకి సూటి ప్రశ్న సంధించారు లాయర్ సుబ్బారావు. మీకు ఎటువంటి తప్పు లేదు, మీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అంటున్నారు కదా, ఇప్పుడైనా సరే బాధితుల పక్షాన్ని నిలబడండి. వాడి రమావత్ మధు, పాల్దియే భరత్ చౌహాన్, పాల్దియే శైలజ చౌహాన్ మీద కేసులు పెట్టండి. అప్పుడు మేము నమ్ముతూ మీ తప్పు లేదని. వాళ్ళ తమ్ముడు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళ తమ్ముడికి ఒక బాధితుడు డైరెక్ట్ 30 లక్షలు ఇచ్చిండు. సో ఉన్నప్పుడు ఏదైతే మా తప్పు లేదు అని చెప్పి ఒక సింపుల్ ప్రెస్ నోట్ ఇస్తే కాదు, దీనికి క్షుణ్ణంగా మీడియా ముందుకు వచ్చి ఆవిడ వివరణ కూడా ఇవ్వాలి. బాధితుల ఫిర్యాదుతో మంగ్లీ, ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగులపై BNS 351(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఉలిక్కిపడిన డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ విడుదల చేశారు. డైరెక్టర్ వివరణ సంగతి సరే, ఈ పైసా వసూలు వెనుక డైరెక్షన్ ఎవరిది? మనీ మనీ మోర్ మనీ కాన్సెప్ట్ కు ప్రమోషన్ గిరి ఎవరిది? ఈ వీడియోలో కనిపిస్తున్న డబ్బంతా ఎటెళ్లిపోయింది? సినిమాలకు, రియల్ ఎస్టేట్ కు డైవర్ట్ చేశారా? అసలు ఈ వివాద రీల్లో మంగ్లీ రోల్ ఏంటి? మంగ్లీకి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కి సంబంధం ఉందా లేదా? బల్లి నిజం పలుకుతుందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం మనీ వీడియోలు గిరగిరా తిరుగుతున్నాయి. వాస్తవ చిత్రమేంటో ఇక దర్యాప్తులో తేలాలి.